హై గాయ్స్. సో ఈ బాక్స్లో ఒక వన్ ప్రోడక్ట్ కాదు, ఒక మల్టిపుల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. నేను అవి ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ దే ఆర్ సో దట్ లెట్ బి యూస్ఫుల్. అది మనకి ఆర్ మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో దట్ రివ్యూ చూసి you can buy it if you want అని చెప్పి. So if you see this, there are around 1 2 3 4 5 6, yeah, so 6 ఇయర్ రింగ్స్ వచ్చినాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రింగ్ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ. ఇది మీకేమన్నా లైటింగ్ బ్లాక్ అలా అనుకుంటున్నారేమో, కానీ రావడమే కైండ్ ఆఫ్ ఇలా బ్లాక్ యాంటిక్ కైండ్ ఆఫ్ వేలో వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇట్స్ యువర్ చాయిస్ వెదర్ మీకు కావాలి అంటే యూ కెన్ పర్చేస్ ఫర్ లైక్ స్మాల్ డైలీ వేర్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే. యా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ గైస్. ఈ ఫస్ట్ ఇయర్ రింగ్, ఓపెన్ దిస్ క్లియర్లీ. సో ఇఫ్ యూ సీ దిస్, ఇట్లా వచ్చే ఇయర్ రింగ్స్ అనేది ఒక ఫ్లవర్ వచ్చి ఒక 2 లీవ్స్ కింద బంచ్ వచ్చింది అండ్ కింద ఒక బుట్ట వచ్చింది. మీరు ఇన్ డీటెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఏంటి, కలర్ పోయిందా లేదంటే ఏంటా అనేది. అంటే యూ విల్ హ్యావ్ దిస్ యాంటిక్ కైండ్ ఆఫ్, కంప్లీట్ యాంటిక్ అని చెప్పను, కొన్ని జ్యువెలరీకి అలా బ్లాక్ కలర్ షేడ్ రావడం కోసం వేస్తే చూసారా, సో దట్ కైండ్ ఆఫ్ అది అండి ఇది. సో ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. యా, యూ క్యాన్ ట్రై దిస్ ఆన్ you want to wear it on a simple kurti, like ఎప్పుడైనా జస్ట్ అలా బయటకు వెళ్తున్నప్పుడు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. కమింగ్ టు ద సెకండ్ ఇయర్ రింగ్. ఈ పెయిర్ షో యూ. ఇందాకనే మనకి పైన ఫ్లవర్ లాగా వచ్చింది. సో మీరు చూస్తే ఇక్కడ మీకు ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దానికి ఏంటి అంటే ఇట్ హ్యావ్ లైక్ రౌండ్ కలర్ ఇలా బ్లాక్లా వచ్చేసింది. సో ఇలా రౌండ్ కలర్ బ్లాక్లా వచ్చి, నాట్ ఎగ్జాక్ట్ సర్కిల్, ఓవెల్, ఓకే, వర్టికల్గా నుంచి ఓవెల్ కలర్ మనకి ఎగ్ షేప్ లాగా వచ్చింది. ఈ సెంటర్లో ఉన్న రూబీ ఆర్ సమ్ బ్రౌన్ కలర్ వన్. సో ఈ సెంటర్ సర్కిల్కి ఇలా పైన ఫ్లవర్స్ కర్వ్తో ఉన్నట్టు వచ్చిందండి. అండ్ సేమ్ ఇది కూడా బుట్ట సేమ్లా ఉంది. ఎస్, సో బోత్ ద ఇయర్ రింగ్స్కి మీరు బుట్ట చూస్తే దానికి అండ్ ఇప్పుడు చూస్తున్న దానికి బుట్ట కూడా మనకి సిమిలర్గానే అనిపిస్తుంది నాకైతే. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, థర్డ్ది కూడా ఓపెన్ చేస్తున్నాను. సీ ద థర్డ్ ఇయర్ రింగ్స్. సో ఇన్ డీటెయిల్ చెప్పాలి అంటే నా కింద బుట్టాస్ వరకు మోస్ట్లీ సిమిలర్గానే ఉన్నట్టున్నాయండి అన్నిటికీ కూడా. సో ఓన్లీ ద పైన టాప్ వరకు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్లా వచ్చింది. సో ఫస్ట్ది ఫ్లవర్ వచ్చింది అండ్ సెకండ్ ఇలా ఓవల్ విత్ సర్కిల్లా వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఏమో మనకి ఇలాగా ఒక, నాకు దీన్ని ఏమంటారు షేప్ అనేది తెలియదు, మనకి లోటస్లో మధ్యలో ఇలా ఉంటుంది కదా, సో ఆ సెంటర్ పార్ట్ వచ్చింది. ఈ అవుట్ సైడ్ డీటెయిలింగ్ కూడా మనకి కొంచెం ఇలా రౌండ్స్ వచ్చేసి ఇట్లా బ్లాక్స్లో వచ్చింది. కింద ఒక లీఫ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చిందండి, గ్రీన్ అండ్ దిస్ ఇస్ బ్రౌన్ కైండ్ ఆఫ్ షేడ్ ఉంది ఇది ఏమో. యా, కింద బుట్ట యాజ్ ఐ మెన్షన్ ఇట్స్ ద సేమ్ బుట్ట విత్ సేమ్ సైజ్ ఫర్ ఆల్ ద ఇయర్ రింగ్స్ అండి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ ఇయర్ రింగ్, నేను ఫోర్త్ చూపిస్తాను. సో ఐమ్ జస్ట్ ఓపెనింగ్ ఫోర్త్ వన్. యా, సో ఈ ఫోర్త్ వన్ కూడా బుట్ట మీకు సేమ్ యాజ్ ఐ మెన్షన్. అండ్ ఇక్కడ పైన చిన్ని పీకాక్స్ విత్ గ్రీన్ అండ్ పింక్ కైండ్ ఆఫ్ షేడ్ అండి. అది మీకు లైటింగ్లో ఇట్లా అలాగా అనిపిస్తుందేమో కానీ కైండ్ ఆఫ్ డార్కిష్ లాగా. నేను మీకు వేరే ఇమేజ్ కూడా పెడతాను మార్నింగ్ లైట్లో ఎలా ఉన్నాయి అనేది. సీ దిస్. సో you can see this how cute it is. Yeah, so this is how the fourth one is. And coming to fifth
one. Yes, so this is the fifth one. ఇది ఒక్కటి మాత్రం ఐ డోంట్ నో, ఈ 2 ప్రోడక్ట్స్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. లైక్ 2 ఒక పేరులోనే, ఒకటేమో కొంచెం ఎక్కువ బ్లాక్ పెయింట్ అనిపిస్తుంది. అండ్ ఐ మీన్ అదే చెప్పాను కదా, పెయింట్ ఇన్ ద సెన్స్ మనకు యాంటిక్ ఫినిష్ రావడం కోసం ఆ బ్లాక్ కలర్ వేస్తారు. కానీ మళ్ళీ ఇలా లైటింగ్కి తిప్పుతుంటే ఇందులో గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ స్లైట్ డిఫరెన్స్ అండి, స్లైట్, వెరీ 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 మైన్యూట్ డిఫరెన్స్. సో ఇఫ్ యూ సీ దిస్ డీటెయిలింగ్, ఓకే, ఐమ్ నెగ్లెక్టింగ్ దిస్ బాటమ్ బికాజ్ బుట్ట సేమ్ వచ్చింది కాబట్టి అన్నిటికీ కూడా. మీరు ఇప్పుడు చూస్తే ఈ పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. సో యా, దిస్ ఈస్ హౌ ద ఫిఫ్త్ ఇయర్ రింగ్ ఈస్. And now the last one. So మీకు ఈ ఇయర్ రింగ్స్ అన్నిటి కూడా నేను యూజ్ చేసిన లింక్ ఒకటే అండి. ఇట్స్ సింగిల్ ప్రోడక్ట్, నేను చూపిస్తాను. నేను ఆ లింక్ కూడా అటాచ్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో దట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ద ఫైనల్ వన్. అండ్ నాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే, నాకు బేసిక్గా ఇక్కడ ఇలా వచ్చింది చూసారా, ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను బికాజ్ ఇట్స్ నాట్ రియల్లీ గుడ్ హియర్. అదంత బాగోలేదు. అండ్ నాకు ఈ కలర్స్ కూడా మేబీ ఆ బ్లాక్నెస్ వల్ల అండ్ ఈ గమ్ వల్ల అలా ఉన్నట్టుంది. దిస్ ఈజ్ ఆల్ గమ్, మనం ఇన్ డీటెయిల్ చూస్తే అర్థమవుతుంది. ఎస్, సో అది గమ్మేనండి. మనకు ఆ కుందన్స్ అతికించడానికి ఆర్ అవి దానిలో వాళ్ళు పిక్ చేయడానికి అనుకుంటా, వాళ్ళు ఫిట్ చేయడానికి అట్లా పెట్టినట్టున్నారు. ఇటు సైడ్ ఏమో 2 స్వాన్ ఆర్ కైండ్ ఆఫ్ పీకాక్ వచ్చింది. బట్ మీరు ఇన్ డీటెయిల్ ఇక్కడ చూస్తే ఒక డిఫరెన్స్ కనిపించింది. మరి డిఫరెన్సా లేదంటే ఇక్కడ మనకు తెలియట్లేదు. ఈ పీకాక్స్కి ఏమో ఇలా నోస్ లాగా ఉన్నట్టుంది. యా, ఈ పికాక్ కూడా నోస్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయి, బట్ గమ్ కవర్ చేసేసింది. మైట్ బి ఇక్కడ క్లారిటీగా అనిపించట్లేదేమో మీకు, బికాజ్ నేను ఈ గమ్ వల్ల చాలా క్లోజ్లో పెట్టేసరికి అలా ఉంది. నేను ఈ పికాక్ ఉన్న నోస్ గురించి చెప్తున్నానులేండి. బట్ ఇట్స్ ఓకే. నాకు ఇవి అండ్ ఈ ప్రోడక్ట్ అంత అనిపించలేదు. లైక్ ఈ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేవి నేను పెట్టిన అన్నిటిలో కల్లా. బట్ ఇఫ్ యూ సీ ద అదర్స్, నేను అన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే చేస్తున్నాను, విచ్ యూ కెన్ ఈజీలీ హ్యావ్ అన్ ఐడియా లైక్ ఎలా వచ్చినాయి మనకి అని చెప్పేసి. ఎందుకంటే అన్నిటికీ బుటాస్ కూడా సేమ్ వచ్చినాయి కదా, సో యూ కెన్ జస్ట్ చెక్ ఆన్ దిస్. అండ్ యా, ఐ కెన్ సే ఎక్సెప్ట్ దీస్ 1 or 2. ఈ లక్ష్మీదేవి అమ్మవారిది కూడా బాగుంది. ఐ కెన్ సే ఇట్స్ గుడ్, బట్ లైక్ మనకి ఇండివిజువల్ ప్యాకేజింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో మనకు తెలీదు ఒక ప్యాక్లో ఎలా వస్తుంది, ఇంకొక ప్యాక్లో ఎలా వస్తుంది అనేది. బట్ బేసిక్గా అయితే ఇది నేను చెప్పగలను, దీస్ 4 కెన్ బి అ రికమెండెడ్ ప్రోడక్ట్ ఆర్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఆ సెంటర్లో పెట్టిన 4 అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఒక ప్యాక్లోనే వచ్చినాయి, విచ్ ఇస్ ఫ్రమ్ మీషో. మీరు మీషో లింక్ నుంచి యూజ్ చేసుకొని యూ కెన్ పర్చేస్ ఇఫ్ యూ వాంట్ టు. సో దట్, ఎందుకంటే మీరు ఈ 1-2 కోసం అని చెప్పేసి మీరు ఎంటైర్ ప్రోడక్ట్ ఆర్ ఈ మిగిలిన 4 బై చేయకుండా ఉండలేరు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు, యూ కెన్ జస్ట్ బై ఇఫ్ యూ రియల్లీ లైక్ దట్. ఎందుకంటే మనకి ఎక్కువ హెవీగా కూడా లేవు, ఆర్ ఎక్కువ లెంత్, మరీ బారు అంటారు కదా, మరీ ఎక్కువ లెంత్ కూడా లేదండి. మినిమల్ ఇంత మన ఫింగర్కి హాఫ్ అని చెప్పొచ్చు, నాట్ ఈవెన్ హాఫ్. ఐ షో ద డిఫరెన్స్ ఆఫ్ 1 పిక్. ఇఫ్ యూ సీ దిస్, నా ఫింగర్లో లెస్ దాన్ ఈ ఫింగర్ ఇక్కడ దాకా వచ్చినాయి. సో ఎస్, ఇట్స్ నాట్ వెరీ స్మాల్ అని కూడా చెప్తాను, చాలా చిన్నవి కూడా ఏం కాదు. ఒక చిన్న బుట్ట వచ్చి ఈ రేంజ్ ఆఫ్ అమౌంట్లో మనకి ఇది రావడం అనేది నేను ఓకే, బెస్ట్ అనే చెప్తానండి. సో చూసారు కదా గైస్, ఈ కాస్ట్ వచ్చేసి 124 గైస్. 124కి 6 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి.
మోస్ట్లీ మీకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ఒక 2 నచ్చలేదు అనుకోండి, మిగిలిన 4 పేర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ సేల్ ఉన్నప్పుడు 118 రూపీస్ ఉంది. బట్ నేను వితౌట్ సేల్, లైక్ వెన్ దెర్ ఇస్ నో సేల్ లేనప్పుడే పర్చేస్ చేశాను. 124 రూపీస్, లైక్ కాస్ట్ అరౌండ్ 20 రూపీస్ వేసుకోండి, 20 పాయింట్ సమ్ పైసా. సో ఈచ్ పేర్ 20 రూపీస్ పడింది. సో ఐ నో గ్రాండ్ లుక్ అని చెప్పలేదు నేను ముందే, బికాస్ గ్రాండ్ లుక్వి నేను వేరేవి కూడా నేను మీకు చూపిస్తాను. దీస్ ఆర్ లైక్ క్లియర్లీ నేను చెప్తున్నాను. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా ఉరికి బయటకు వెళ్ళేటప్పుడు ఒక సింపుల్ కుర్తా మీదకి ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే, ఎస్, సమ్ అట్లీస్ట్ 1, 2, 3 పిక్స్ అనేవి మాత్రం యూజ్ అవుతాయి మీకు. యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. యా గైస్, నేను చెప్పాను కదా మార్నింగ్ డే డైట్లో ఎలా ఉన్నది కూడా వీడియో నేను యాడ్ చేస్తాను ఇక్కడ అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఒక ఫ్యూ సెకండ్స్ అనేది ఉంచి నేను మీకు ఇక్కడ రెఫరెన్స్ యాడ్ చేశాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అని. అండ్ మీకు అర్థమవుతుంది కదా అక్కడ బ్లాక్ కలర్ షైన్ అనేది ఎలా ఉంది, ఆ పెయింట్ అనేది యాంటిక్ పెయింట్ అని చెప్పాను కదా నేను వీడియోలో, అలా వీళ్ళు యాడ్ చేశారు అని చూపించాను కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ లైక్ అగైన్ నేను మెనీ మోర్ ఇయర్ రింగ్స్ మీరు పార్టీ వేర్ అండ్ ఆల్సో డైలీ వేర్ పెట్టుకోవడానికి కూడా నేను సర్చ్ చేసి ఐ ట్రై టు ఫైండ్ దెమ్, అండ్ నేను రివ్యూస్ చేసి ఇన్ లైవ్ ఎలా ఉన్నాయి అనేది మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఐ ట్రై టు క్రియేట్ మచ్ మెనీ వీడియోస్. అండ్ అగైన్ మీకు ఏమైనా రిఫరెన్సెస్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. నేను అవి కూడా ఈజ్ ఇట్ రియల్లీ వర్తీ, మనం కొనొచ్చా లేదా అనేది. అండ్ ఆల్సో నా పర్స్పెక్టివ్లో, అంటే నాకు అది కొనొచ్చు అనిపిస్తే నేను ఆ వీడియో చేసి మీకు చెప్తాను. సో మీకు ఓకే అనిపిస్తే మీరు ఆ వీడియో ఇన్ లైవ్ మార్నింగ్ షైన్ లైట్ ఆర్ నైట్ లైట్లో ఎలా ఉంది అనేది చూసుకుని ఆ డిఫరెన్స్ని బట్టి మీరు పర్చేస్ చేసుకుందరు. సో యా, మీకు ఏమైనా షార్ట్ లిస్ట్ అయి ఉంటే నాకు చెప్పండి, ఐ విల్ డూ ద వీడియోస్ ఫర్ దోస్. అండ్ ఆల్సో నేను ఆఫ్టర్ దిస్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను ఇండివిజువల్గా మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక ఇయర్కి ఆ రిఫరెన్స్ కూడా నేను యాడ్ చేశాను, సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ గైస్. నేను జస్ట్ ఒక పిక్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ రియలీ ఓకే లెంతీగా ఉంది అంటే యూ కెన్ జస్ట్ స్కిప్ దిస్ అట్ లాస్ట్. మీకు ఆ వీడియో ఎలా అది పెట్టుకుంటే ఎలా కనిపిస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ గైస్.